ఒక విషయం మెచ్చుకోవాలంటే నిజమైనటువంటి ప్రియమైన కుమారుడు ఒకే ఒక్కడు. ఆ నమ్రత ఫ్రెండ్లీ అంటే 6 years ఏం ఫంక్షన్ చేశాడు, ఇంత గ్రాండ్గా చేశాడు. సో నాన్న సినిమా మళ్ళీ యాక్ట్ చేయాలంటే నేను వస్తాను, ఐ డోంట్ వాంట్ టేక్ ఛాన్స్, నువ్వే పాడు చేస్తావు, నేను తీస్తానని చెప్పి తీశాడు. చూడమని చిన్న పిల్లలు తెలియదు సాధ్యుడు చూసినామంటే కాదు వస్తాడు. చాలా స్మార్ట్, ఐ వెరీ హ్యాపీ. ఓన్ చైల్డ్. ఈరోజు నాకు రామచంద్ర ప్రొఫెసర్గా నాకు కావాల్సిన ఒకటి మా చిరంజీవి బిడ్డ, రోజు మా శోభన అల్లుడు నాకు కావాల్సింది. సో అడుగుతాను. సో ఐ నో వాంట్ టు స్పీక్. చక్కగా మాట్లాడతాడు. విశాఖపట్నం కూర్చోడు. నాన్న రాకపోతే ఏమి క్రేజ్ యూత్ అంతా కూడా మొత్తం అందరూ ఆయన కలిసి అయిపోయారు. కమాన్. Thank you, Subramani. Thank you everyone for coming and inviting Dad in such a lovely way. It's like an extended family of you. Thank you once again. Thank you, Andranti also. Thank you very much. అందరూ గుర్తుపెట్టుకోండి, మార్చి 27 తెలుగు ఉగాది, మా బిడ్డ పుట్టినరోజు ఆ రోజున. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఈరోజు చిరంజీవి మాట్లాడే ముందర ఒకసారి మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందించాలి. ఎంతో ఉత్సాహంగా ఎంతో హ్యాపీగా వచ్చారు. ఐ మస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మై ఫేవరెట్ చైల్డ్, నాకు శిష్యుడు గురువుడు ఎక్కువ మేఘాకృష్ణ. నాకు యాక్చువల్గా శిష్యుడే, ఇప్పుడు అప్పుడు గురువుగా కూడా ఉంటాడు. చాలా డైనమిక్, హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్, మనకు జరిగించేటువంటి కృష్ణానికి మేఘా మీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది. మీరంతా వచ్చారు. చాలా ఆయన స్పీచ్ కూడా ఓన్లీ యాక్షన్ చేస్తుంది, ఓన్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంతోషం. ఈరోజు మరొక విషయం ఏంటంటే, మన చిరంజీవి ఈ ఏజ్లో 40 years పవర్ ఎలా ఉన్నాడంటే, డిసిప్లైన్, కాంపాక్ట్ పర్సనాలిటీ, ఆయన మంచి మానవతని ప్రతిబింబం. అంటే ఎవరు నొప్పించడం. నేను 25 సంవత్సరాల క్రితం చాలా స్టేట్ రోడ్ తీస్తే ఆ డబ్బులు తీసుకోవడం, సినిమా పూర్తిగా 70 తీసుకుంటాడు. హోటల్లో ఖర్చులు అయితే నో 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 ప్రొడ్యూసర్, ఐ మస్ట్ పే అంటాడు. ఒకసారి సినీ చరిత్రలు ఎవరు చెప్పడు, ఓన్లీ చిరంజీవి నాకు అలవ చేయబెట్టింది. అంత సిస్టమేటిక్గా ఉన్నటువంటి చిరంజీవి ఈరోజు సక్సెస్ అయిన దానికి కారణం ఏంటంటే అందరి ప్రేమ ఆయన లేదు. అది అడల్యూ మ్యాన్, ఐ బ్లెస్ హిమ్. మరి ఇంకా ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. దాని జీవితం చాలా మందికి వరం, కొంతమందికి శాపం. కానీ నాకు ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.